భారతదేశానికి సంబంధించినటువంటిది ఏదైతే గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుని రాహుల్ గాంధీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వివరణ చూద్దాం. మలక్కా జలసంధి, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి దాని ప్రాముఖ్యత గురించి అందరికీ బాగా తెలిసింది. ఒక జలసంధిని గుప్పెట్లో పెట్టుకుని ఒక దేశం ఇరాన్ ప్రపంచాన్ని ఎలా ఇబ్బంది పెడుతుందో 2 నెలలుగా చూస్తున్నాం. అలాగే ప్రపంచంలోని అత్యంత రద్దీగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఒకటి మన దేశానికి దగ్గరగా ఉన్నది మలక్కా జలసంధి. హిందూ మహాసముద్రం, అండమాన్ సీ ప్రాంతాన్ని పసిఫిక్ మహాసముద్రం, సౌత్ చైనా సీతో కలుపుతుంది. ఉత్తర భాగంలో ఉన్నటువంటి 250 కిలోమీటర్ల దగ్గర వెడల్పు ప్రధాన చోక్ పాయింట్ సరాసరి లోతు 25-27 మీటర్లు ఉంది. ఇది పశ్చిమాన ఇండోనేషియా సుమిత్రాదేవి, తూర్పున మలేషియా మలాయ్ ప్రాంతం అండ్ సింగపూర్, దక్షిణ చివరన సింగపూర్ స్ట్రైట్తో కలుస్తుంది. హార్ముజ్ లాగే ఇది కూడా ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి. ఇది కూడా ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న జలసంధి. 2025లో 1,00,000 నౌకలకు పైగా